తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, పరిశ్రమలు, విద్యాసంస్థలు మరియు సంస్కృతిలో ముందంజలో ఉన్న జిల్లాల్లో ఒకటి సంగారెడ్డి జిల్లా. హైదరాబాద్కు సమీపంగా ఉండటం వల్ల వేగంగా ఎదుగుతున్న ఈ జిల్లా పాత చరిత్రను మరియు ఆధునికతను కలిపిన అరుదైన ప్రాంతంగా నిలిచింది. ఈ వీడియోలో మనం సంగారెడ్డి జిల్లా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దాని చరిత్ర, భౌగోళిక స్థితి, సంస్కృతి, పర్యాటక ప్రదేశాలు, పరిశ్రమలు మరియు భవిష్యత్ అభివృద్ధి వరకు. సంగారెడ్డి జిల్లా పరిచయం. సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగంలో ఉంది. ఇది 2016 అక్టోబర్ 11న మెదక్ జిల్లాను విభజించడం ద్వారా ఏర్పడింది. ఈ జిల్లాకు సంగారెడ్డి నగరమే ప్రధాన కేంద్రం, హెడ్ క్వార్టర్స్. ఈ జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చింది? సంగారెడ్డి అనే పేరు రాణి శంకరమ్మ కుమారుడు సంగా పేరు నుంచి వచ్చింది. భౌగోళిక స్థితి. సంగారెడ్డి జిల్లా సుమారు 4464 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ జిల్లా సరిహద్దులు మెదక్ జిల్లా, మెడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, కామారెడ్డి, కర్ణాటక రాష్ట్రం. హైదరాబాద్కు దగ్గరగా ఉండటం వల్ల ఈ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనాభా వివరాలు. 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా సుమారు 15 లక్షలు. అక్షరాస్యత 64%. నగర ప్రాంతాల్లో నివసించే జనాభా సుమారు 34%. భాషలు తెలుగు ప్రధానం, ఉర్దూ, లంబాడీ, కన్నడ, హిందీ. ఈ ప్రాంతంలో సాంస్కృతిక వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. చరిత్ర. సంగారెడ్డి జిల్లా చరిత్ర చాలా పురాతనది. నిజాం పాలనలో ఇది మెదక్ ప్రాంతంలో భాగంగా ఉండేది. ఆ సమయంలో రాణి శంకరమ్మ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఆమె కుమారుడు సంగా పేరు నుంచి ఈ ప్రాంతానికి సంగారెడ్డి అని పేరు వచ్చింది. 2016లో తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఏర్పడింది. పరిపాలనా విభజనలు. సంగారెడ్డి జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు, 28 మండలాలు. ప్రధాన రెవెన్యూ డివిజన్లు సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆంధోల్, జోగిపేట్. ఈ జిల్లా పరిపాలన పరంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. పరిశ్రమలు మరియు ఆర్థిక వ్యవస్థ. సంగారెడ్డి జిల్లా పరిశ్రమలలో ముందుంది. ఇక్కడ ఉన్న ప్రధాన పరిశ్రమలు BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, BDL, భారత్ డైనమిక్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్. ఈ పరిశ్రమలు దేశ రక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యారంగం. సంగారెడ్డి జిల్లా విద్యలో కూడా ముందుంది. ప్రధాన విద్యాసంస్థలు IIT హైదరాబాద్, కందిమండలం, JNTU సుల్తాన్పూర్. ఈ విద్యాసంస్థల వల్ల ఈ జిల్లా విద్యా కేంద్రంగా మారింది. రవాణా. సంగారెడ్డి జిల్లా రవాణా సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. NH65 ఈ జిల్లా గుండా వెళుతోంది. హైదరాబాద్తో మంచి కనెక్టివిటీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర్లో ఉంది. రైల్వే. లింగంపల్లి 30 కిలోమీటర్లు, సికింద్రాబాద్ 50 కిలోమీటర్లు. విమానాశ్రయం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 70 కిలోమీటర్లు. సంగారెడ్డి నగరం. సంగారెడ్డి నగరం 1954లో మునిసిపాలిటీగా ఏర్పడింది. పాత బజార్లు, జైలు మ్యూజియం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. పండుగల సమయంలో ఈ నగరం చాలా రంగులమయమవుతుంది. సంస్కృతి మరియు సంప్రదాయాలు. ఈ ప్రాంతంలో దసరా, దీపావళి, వినాయక చవితి, రంజాన్ అన్ని పండుగలు ఘనంగా జరుపుకుంటారు. తెలుగు, ఉర్దూ సంస్కృతుల మేళవింపు ఇక్కడ కనిపిస్తోంది. వ్యవసాయం. సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం కూడా ముఖ్యమైన వృత్తి. ప్రధాన పంటలు వరి, జొన్న, పత్తి, మక్క. నీటి వనరులు చెరువులు, బోర్లు.